ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మని ప్రవచనం, ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ సర్వశుభములు కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు క్రైస్తవులందరికీ శుభదినము, విశ్రాంతి దినము, ఆదివారము ఆరాధన. ఈరోజు తల్లి శ్రీ సభ 14వ సామాన్య ఆదివారమును కొనియాడుతుంది. ఈరోజు 3 పట్టణాలుంటాయి. మొదటి పట్టణము జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9 నుంచి 10వ వచనం వరకు. రెండవ పట్టణము అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 9వ వచనము మరియు 11 నుంచి 13వ వచనం వరకు. సువార్త పట్టణము మత్తయి సువార్త 11వ అధ్యాయము 25 నుంచి 30 వచనం వరకు. ముందుగా సువార్త పట్టణమును చదువుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ఏలిన వారు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్తలోని భాగము, ఏలిన వారా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 11వ అధ్యాయము వచనములు 25 నుంచి 30 వచనం వరకు. ఆ సమయమున యేసు ఇట్లనెను, పరలోకమునకు భూలోకమునకు అధిపతివైన తండ్రి, విద్యులకు వివేకవంతులకు వీటిని మరుగుపరిచి పసిబిడ్డలకు బయలుపరిచితివి కనుక నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇది నీ అభిష్టము. నా తండ్రి నాకు సమస్తము అప్పగించి ఉన్నాడు. తండ్రి తప్ప మరెవరు కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవరు తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదెను. నా కాడిని మీరెత్తుకొనుడు. సాధుశీలుడనని వినమ్ర వృద్ధుడనని మీరు నా నుండి నేర్చుకొనుడు. అప్పుడు మీరు మీ ఆత్మలయందు విశ్రాంతి పొందుదురు. ఏలైనా నా కాడి సులువైనది, నా భారము తేలికైనది. ఇది క్రీస్తు నాథుని యొక్క రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి అత్యంత విలువైన బిడ్డలారా, మరి ఈరోజు క్రైస్తవులందరికీ కూడా సంతోషకరమైన దినము. ఎందుకంటే ప్రతి క్రైస్తవుడు దేవుడు నియమించినటువంటి విశ్రాంతి దినము, ఆదివారము రోజున ప్రతి క్రైస్తవుడు కుటుంబ సమేతముగా, అంటే పిల్లారా తల్లిదండ్రులు, వాళ్ళ పిల్లలు, మరి తల్లి యొక్క అమ్మనాన్నలు కానీ తండ్రి యొక్క అమ్మనాన్నలు కానీ మరి కుటుంబ సమేతముగా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించేటటువంటి గొప్ప దినము విశ్రాంతి దినము. ఈ విశ్రాంతి దినమున ఏ కుటుంబం అయితే దేవుని సన్నిధికి వెళతారో ఆ కుటుంబము నిండు ఆశీర్వాదకరముగా ఉంటుందని మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే విశ్రాంతి దినమున అంటే ప్రియులారా, దేవుడు చెప్పిన విధముగా నువ్వు 6 రోజులు పని చేసుకో. లేవికాండము 23వ అధ్యాయంలో చూసినట్లయితే 1-2 వచనాల్లో నీవు విశ్రాంతి దినమును ఆచరించాలి. విశ్రాంతి దినము రోజున నీవు గాని, నీ కుమారుడు గాని, కుమార్తె గాని, నీ దాసి గాని, దాసుడు గాని, నీ పనివారు గాని ఎవ్వరు కూడా విశ్రాంతి దినము రోజున ఎక్కడికి వెళ్ళకోకుండా విశ్రాంతి దినం రోజున దేవుని సన్నిధికి వెళ్ళాలని దేవుడే ఆదేశించాడండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఆదివారం రోజున నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళాలని ఎప్పుడు ఆలోచించుకోవాలి? చూసినట్టు నిర్గమకాండము 20వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే
విశ్రాంతి దినమును పరిశుద్ధపరచుటకు నువ్వు జ్ఞాపకం ఉంచుకొని అంటున్నాడు. అంటే విశ్రాంతి దినము రోజున నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి? శనివారం రోజునే నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే శనివారం జ్ఞాపకం ఉంచుకొని ఏం చేయాలి? నువ్వు ఆదివారం రోజుని కుటుంబ సమేతముగా దేవుని సన్నిధికి వెళ్ళాలని చెప్పి శనివారం రోజునే నీ కుటుంబం అందరికీ కూడా తెలియజేసి రేపు ఆదివారము దేవుని ఆరాధించడానికి మనము దేవుని సన్నిధికి వెళ్ళాలి అని మీ కుటుంబంలో ఉన్న వారందరికీ కూడా ముందుగా తెలియపరిచి, తర్వాత ఉదయాన్నే మీ కుటుంబం అంతా కూడా కుటుంబ సమేతముగా దేవుని సన్నిధికి వెళ్ళి నువ్వు ఎక్కడ కూర్చుంటావో కూర్చుని యాజకులు చెప్పేటటువంటి వాక్యాలను వినాలి. యాజకులు చెప్పేది వాళ్ళ సొంత మాటలు కాదండి. దైవజనులు చెప్పేది వాళ్ళ సొంత మాటలు కాదండి. దేవుడు ప్రేరేపించినటువంటి మాటలను వారు తెలియజేస్తారు. మనం అక్కడ దైవ సన్నిధిలో దేవుని బలిపీఠం ముందు నిలబడి ఏ దైవజనుడు అయితే ప్రార్థన చేసుకుని ఆ స్వార్థ బోధించడానికి ఆరంభిస్తాడో అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు, త్రిత్వేక సర్వేశ్వరుడు ఆ దైవజనులోకి వస్తాడండి. దైవజనులకు వచ్చినప్పుడు అక్కడ మాట్లాడేది పేతురైన నేను కాదండి. ఇంకా దైవజనులు వేరే వేరే దైవజనులు ఉంటారు. ఆ దైవజనులు కాదండి, మాట్లాడేది ఎవరు? దేవుడే దైవజనుల నుండి మాట్లాడతాడండి. చాలా మంది అనుకుంటారు, మరి దైవజనుడు సువార్త బోధిస్తున్నప్పుడు నా గురించి చెప్పాడు, నా గురించి చెబుతున్నారు, నా గురించి ఎలా తెలిసి ఈయనకి అని అనేక సందర్భాల్లో అనుమానం వస్తూ ఉంటుందండి. ఎందుకంటే దేవుడు ప్రేరేపించిన విధముగా దైవజనుడు వాక్యాన్ని బోధించినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటాడండి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడతాడో అదే దైవజనుడు కూడా మాట్లాడతాడండి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, అయితే మరి ఈరోజు మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం. అయితే ఈ వాక్యంలో ఈరోజు చదవబడినటువంటి మత్తయి సువార్త 11వ అధ్యాయంలో చూసినట్లయితే 28వ వచనం కాడ చూసినట్లయితే, భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదెను. చూడండి పిల్లరా, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. ఈరోజు ప్రతి ఒక్కరికి భారం అండి. కుటుంబ భారము, భార్య భర్తకు భారము, భర్త భార్యకి భారము, భార్య బిడ్డలకు భారము, తల్లిదండ్రులకు బిడ్డల భారము, బిడ్డలకు తల్లిదండ్రుల భారము, ఉద్యోగం భారము, వ్యాపారం భారము, వ్యవసాయం భారము, చదువుకోవాలంటే భారము, ఏదైనా చేయాలంటే భారము. ఇక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏదైనా నువ్వు చేయాలనుకున్నప్పుడు అది భారముగానే ఉంటుందండి. ముందు భారముగానే ఉండొచ్చు, కానీ తర్వాత నీకు సులువుగా ఉంటుంది. నీకు సులువుగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు భారం అంతా ఎవరి మీద వేస్తున్నావు? దేవుని మీద వేస్తున్నావు. యేసు ప్రభు చెప్పిన మాట చూడండి, మత్తయి గారు రాసినటువంటి సువార్తలు చూస్తున్నాం మనం. భారముసే అలసి సొలసున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఆయన యేసు ప్రభు వారు 2 కరముల చాచి భారము చేత అలసిపోయిన వారలారా నా యొద్దకు రండి, మీ భారాన్ని ఎవరు తొలగించలేరేమో ఆ భారాన్ని నేను తొలగిస్తాను, నా దగ్గరికి రండి. మీ భారం ఏదైనా నా మీద వేయండి, మీ భారాన్ని నేను తొలగిస్తాను. ఆర్థిక సమస్యలా? అప్పులైపోయావా? అప్పులు ఎలా తీర్చాలని బాధపడుతున్నావా? నా దగ్గరికి రా, నీ అప్పులను నేను తీర్చివేస్తాను అంటున్నాడు దేవుడు. మీ అబ్బాయికి వివాహం అవ్వాలని బాధపడుతున్నావా? మీ అమ్మాయికి వివాహం అవ్వాలని బాధపడుతున్నావా? నా దగ్గరికి రా. విశ్వాసముతో, నమ్మకముతో, పట్టుదలతో నా దేవుడు ఉన్నాడు, నా కుమారునికి మంచి భార్యనిస్తాడు, నా కుమార్తె మంచి అల్లుడినిస్తాడు అని నీవు దేవుని మీద భారం వేసేవనుకో, దేవుడు నీ కుమారునికైనా నీ కుమార్తెకైనా మంచి బిడలు తీసుకొని వివాహం చేస్తాడండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, వివాహం అనే దంపతులు మరి పిల్లలు పుట్టలేదని బాధపడుతున్నావా?
పిల్లలు పుట్టలేదని భారంగా ఉందా? నాకు పెళ్ళయి 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలైనా పిల్లలు పుట్టలేదని బాధపడుతున్నావా? దేవుని మీద భారం వెయ్యి. పరిశుద్ధ గ్రంథం చూస్తున్నాము. మరి అబ్రహాము సారాలు, అబ్రహాముకి 100 సంవత్సరాలు, సారాకి 90 సంవత్సరాల వయసులో ఇస్సాకుని ఇచ్చాడండి. మరి ఇస్సాక్కి తర్వాత యాకోబు ఏసావు కవల పిల్లలు పుట్టాడు. యాకోబు నుంచి యాకోబు 12 కుమారులు, 12 గోత్రాల వారుగా విభజింపబడ్డారు. అయితే మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఇశ్రాయేలు జనాంగముగా, దేవుని బిడ్డలుగా మన కర్తవ్యం ఏమిటి? దేవుడు అంటున్నాడు, నీ కర్తవ్యము నీలో ఉన్న సమస్యలు తొలగించుకోవడమే. నీలో తొలగించుకుని, నీలో పాపాన్ని తొలగించుకుని, నీలో ఉన్న భారాన్ని తొలగించుకుని నా సన్నిధికి రావడమే. ఈ యొక్క మాయైన లోకములో కొద్ది రోజులు మాత్రం ఉంటాం. పర్మనెంట్గా మనం ఎక్కడ ఉంటాం? అక్కడ ఉంటాం. ఈరోజు మనం ఉండే ఇల్లు అద్దిల్లు లాంటిది. మన సొంత ఇల్లు ఎక్కడ? పరలోకం. అశాశ్వతమైన లోకములో మనం జీవిస్తున్నాం. శాశ్వతమైన లోకం పరలోకం ఉందండి. ఈ లోకములో అది నాది, ఇది నాది, అది నా సొంతము, ఇది నా సొంతము, నా కార్లు ఉన్నాయి, మేళ్ళు ఉన్నాయి, మిద్దులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, ధనం ఉంది, వైడీరాలు ఉన్నాయి, డైమండ్స్ ఉంది, వజ్రాలు ఉన్నాయి అని అనుకుంటావేమో. ఇదేది శాశ్వతము కాదు. ఇవన్నీ కూడా ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి దేవుని సన్నిధికి. కాబట్టి నీకు భారముగా ఉందా? నీ భారమంతా కూడా దేవుని మీద వేస్తే నీ భారాన్ని తొలగించే ఏకైక దేవుడు యేసు ప్రభు అండి. అందుకనే ఆ భారమసే అలసిపోయినటువంటి వారలారా నా దగ్గరికి రండి, మీ భారాన్ని నేను తొలగిస్తాను, మీ భారాన్ని నేను తొలగిస్తానంటున్నాడని దేవుడు. మరి అదే విధముగా 29వ వచనం చూసినట్లయితే, నా కాడిని మీరెత్తుకొనుడు, సాధు శీలుడునని, వినమ్ర వృద్ధుడనని మీరు నా నుండి నేర్చుకొనుడు, అప్పుడు మీరు మీ ఆత్మల యందు విశ్రాంతి పొందుదురు. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా కాడిని మీరెత్తుకొనుడు. యేసు ప్రభు వారు మన పాపములన్నీ కూడా ఆయన మీద వేసినప్పుడు మన భారమంతా కూడా ఆయన మోసాడు. ఆయన మోసుకుంటూ మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, పోల్చి పిల్ల తీర్పు విభజించిన తర్వాత, తీర్పు తీర్చిన తర్వాత ఉదయం 9 గంటలకు సిలువ యేసుప్రభు భుజాల మీద పెట్టారు. అంతకుముందు ముళ్ళ కరెంటు కొట్టారు, తల్లకి కొరడాలతో కొట్టారు, ఉమ్ము ఊశారు, పిడుగులు గుద్దారు. ఉదయం 9 గంటల సిలువ భుజం మీద పెట్టి కొట్టుకుంటూ గొలుగుతో స్థలాన్ని తీసుకెళ్ళిన తర్వాత అక్కడ యేసుప్రభు వస్త్రాలు కూడా పెరిగి వేస్తున్నారు. అప్పుడు యేసుప్రభు అంటున్నాడు అక్కడ, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు గనుక వీరు క్షమించమంటున్నాడండి. క్షమించగలిగే ఏకైక దేవుడు యేసుప్రభు. సాధుశీలుడుననియు, వినమ్ర వృద్ధుడుననియు నా నుండి నేర్చుకోండి. మరి ఈ లోకములో వినయవంతుడు ఎవరు లేరండి, సాధుశీలుడు ఎవరు లేరండి. ఎంత కొట్టినా, ఎంత తిట్టినా, అవమానించినా వదకు సిద్ధపడ గొర్రె పిల్లవలే మౌనం వహించాడండి. నీ పాపములు నా పాపలన్నిటినీ కూడా ఆ శిలువ మీద కొట్టివేశాడండి. నీ పాపాలన్నీ నేను కొట్టివేశాను, నీ దోషాలన్నీ కూడా మన్నిస్తున్నాను, నీ పాపాలు క్షమిస్తున్నాను అని దేవుడు పలుకుతున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా కాడినే మీరెత్తుకొనుడు. యేసు ప్రభువారు మన భారమంతా ఆయన ఎత్తుకున్నట్లుగా ఆయన కాడి, ఆయన భారాన్ని, మన భారాన్ని, మన పాపమనే భారాన్ని సిలువగా ఎత్తుకొని యేసు ప్రభువారు ఎంత సాధశీలుడుగా, వినమ్రుడుగా ఉన్నాడో ఆయన చూసి మనం నేర్చుకుని ఇతరుల మాదిరిగా జీవించాలన్నదే దేవుని యొక్క కోరిక. మీరు నా నుండి నేర్చుకోండి, అప్పుడు మీరు మీ ఆత్మల యందు విశ్రాంతి పొందుదురు. అప్పుడు మీకు విశ్రాంతి దొరుకుద్ది, మీ భారం తొలగిపోద్ది. అందుకనే ఎలా నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. నా కాడి, ఆయన కాడి, ఆయన మోసే మన పాప భారం అనే కాడి సులువైనది, నా భారము తేలికైనది. మీరు వేసే భారం అంతా కూడా
శిలువ మీద కొట్టివేస్తున్నాను బిడ్డ. ఇప్పటికైనా పర్వాలేదు, నీకేదైనా భారం ఉందా, ఆ భారమంతా కూడా నేను తొలగిస్తాను అంటున్నాడండి ప్రియులారా. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే, ప్రభు మీదనే భారం వేయము, నీవు ఆయనను నమ్మినచో ఆయన నీ కార్యమును నెరవేర్చును. ప్రభు మీదే భారం వేయాలి. నువ్వు ఎవరి మీద భారం వేసినా నీ భారాన్ని ఎవరో తొలగించలేరు. తల్లిదండ్రుల మీద భారం వేస్తావేమో, అక్క చెల్లి మీద భారం వేస్తావేమో, అన్నదమ్ముల మీద భారం వేస్తావేమో, నీ తోబుట్టుల మీద భారం వేస్తావేమో, నీ తోడుల మీద భారం వేస్తావేమో, నీ తోటికోళ్ళ మీద భారం వేస్తావేమో. ఎవరి మీద భారం వేసినా నీ భారాన్ని తొలగించలేరు. నీ భారాన్ని తొలగించే ఏకైక దేవుడు యేసు ప్రభువు అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మీద భారము మోపము. నీవు ఆయనను నమ్మినచో ఆయన నీ కార్యం నెరవేరుస్తాడు. నమ్మాలి. అందుకని నమ్మటం నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మాలి, నువ్వు నమ్మాలి. యేసు ప్రభు నిజమైన దేవుడు, నా భారాన్ని తొలగిస్తాడు. ఆయనందు మీరును మీ అందు నా మాట మీకు నా యందు మీరును మీ అందు నా మాట నిల్చున్నట్లయితే మీకు ఏది ఇష్టమో అది నేను ఇస్తానంటున్నాడండి. ఆయన మీద భారము. ఆయనందు మనం ఉండాలి, మనము ఆయనందు ఉండాలి. ఎప్పుడైతే ఆయనందు ఉన్నామో ఆయన వలె మనం జీవిస్తాము. అపవాది మనల్ని అనేక సార్లు శోధిస్తూ ఉంటుంది. దేవుని దగ్గరికి వెళ్లకుండా శోధిస్తూ ఉంటుంది. ఆదివారం ఆరాధనకి వెళ్లకుండా శోధిస్తూ ఉంటుంది. ఆ శోధనలను జయించడానికి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని నువ్వు అపవాదిని జయించి మనం దేవుడి సన్నిధికి వెళ్ళడానికి ప్రయత్నించాలి. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మొదటి పట్టణం చూస్తున్న జకర్యా గ్రంథములో 9వ అధ్యాయము 9-10 వచనం చూసినట్లయితే, సియోను కుమారి నీవు మిగుల సంతసింపుము, యెరూషలేము కుమారి నీవు ఆనందనాదము చేయము, ఇదిగో నీ రాజు నీ చెంతకు వచ్చుచున్నాడు. సియోను కుమారి మిగుల సంతసించుము, యెరూషలేము కుమారి నీవు ఆనందనాదము చేయము. యెరూషలేములో ఉన్నటువంటి ప్రియులారా, సియోనులో ఉన్న ప్రియులారా, ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి. మీ రాజు మీ చెంతకు వచ్చుచున్నాడు. అతడు విజయుడు జయశీలుడునై విజయము చేయడు, కానీ వినయాత్ముడే గాడిదపై వచ్చుచున్నాడు, గాడిద పిల్లపై ఎక్కువ వచ్చుచున్నాడు. వినయాత్ముడే గాడిద మీద వస్తున్నాడు. మరి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గ్రహించినట్లయితే రాజులు రథాల మీద వస్తారు, మంచి మంచి వస్త్రాలు ధరించి వస్తారు, రకరకాలుగా ఫ్లైట్లో వస్తూ ఉంటారు, హెలికాప్టర్లో వస్తూ ఉంటారు, ట్రైన్లో వస్తూ ఉంటారు, వాహనాల్లో వస్తూ ఉంటారు, కారులో వస్తూ ఉంటారు. మన రాజు వినయాత్ముడే గార్ధబావక వాహనం ఎక్కి వస్తున్నాడు. వాహనం ఎక్కి, గార్ధబాహ వాహనం అంటే గాడిద మీద ఎక్కి వస్తున్నాడు. అతడు విజయశీలుడు జయశీలుడనే నీ చెంతకు వస్తున్నాడు. మీ రాజు జాతుల నడుమ శాంతిని నెలకొల్పును. అతని రాజ్యము సముద్రం నుండి సముద్రం వరకు, యాప్రెడసు నది నుండి నేల అంచుల వరకు వ్యాపించును. మీ రాజు జాతుల నడుమ శాంతిని నెలకొల్పడానికి వస్తున్నాడు. ఈరోజు రాజులు ఒక రాజ్యం మీద, ఒక దేశం మీద యుద్ధాలు, ఘోరమైనటువంటి యుద్ధాలు జరుగుతున్నాయి. ఘోరమైన పరిస్థితులు చూస్తున్నాం మనం. యుద్ధాలు జరగడానికి కారణం ఏంటి? నా దేశం నేను గొప్ప, మా దేశంలో ఎంతమంది జనం ఉన్నారు, మా దేశంలో ఎంతమంది జనం ఉన్నారు, నాకంటే ఎవరు గొప్పోళ్ళు లేరు అని ఒక రాజ్యం మీద, ఒక దేశం మీద యుద్ధాలు, పోరాటాలు జరుగుతున్నాయి. ఎంతో మంది సరిపోతున్నారు. ఇదేంటంటే ఒక మనిషికి ఉన్నటువంటి స్వార్థం. ఈ స్వార్థం వల్ల జరుగుతున్నాయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకనే ప్రతి క్రైస్తవుడు కూడా స్వార్థము లేకుండా అసూయ, ద్వేషము, భేదము, కుట్రలు, కుతంత్రాలు
అనేటటువంటి దుర్గుణాలు నీలో లేకుండా అందరిని సమదృష్టితో చూస్తూ అందరిలో మెప్పు పొందుతూ జీవించాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, మరి అదే విధముగా ఈనాడు 2వ పాఠంలో చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసినటువంటి లేఖలో చూసినట్లయితే ఇక్కడ చక్కగా పౌలు గారు తెలియజేస్తున్నాడండి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, శరీరానుసారముగా జీవించేవారు దేవుని సంతోషపెట్టలేరు. మీ యందు నిజముగా దేవుని ఆత్మ వసించున్నచో మీరు శరీరమందు కాక ఆత్మ యందు ఉన్నారు. క్రీస్తు ఆత్మ తన యందు లేనివాడు ఆయన చెందనివాడు. దేవుని ఆత్మ ఎవరు పవంటాదో, దేవుని ఆత్మతో జీవించేవారు దేవుని బిడ్డ. దేవుని ఆత్మ లేనివాడు ఆయనకు చెందినటువంటి వాడు కాదు. నీవు నేను మనందరం కూడా దేవునికి చెందిన వారమై అన్నాము. దేవుని ఆత్మ మన యందు ఉంది. ఎందుకంటే దేవుని నమ్మాము కాబట్టి, నమ్మడం ఎప్పుడైతే దేవుని విశ్వసించామో ఆయన మనలను తన బిడ్డగా చేర్చుకుంటున్నాడు. తన ఆత్మను మనలోనే పంపుతున్నాడు. ఎప్పుడైతే ఆయన ఆత్మను మనలో పంపుతున్నాడో మనలో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ కూడా కడగబడుతున్నాయి. దుర్గుణాలు ఏ విధంగా కడగబడుతున్నాయి అంటే, హృదయ పరివర్తన చెంది పాపను క్షమించమని దేవుని అడిగి పాపను ఒప్పుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో పితాపుత్ర పవిత్రాత్మ నామములో ఆనాడు బాప్తిస్మ యోహాను గారు ఏ విధంగా అయితే యోర్దాను నదిలో ధ్యానస్థానం ఇచ్చారో అదే విధముగా నీవు ధ్యానస్థానము ద్వారా దేవుని బిడ్డగా మారుతున్నావు. దేవుని యొక్క ఆత్మను పొందుకుంటున్నావు. దేవుని ఆత్మ ఎప్పుడైతే పొందుకున్నావో నీవు మాట్లాడే విధానము, చూసే విధానము, నడిచే నడవడిక, నీ ప్రవర్తన అంతా మారిపోతుందండి. నువ్వేదైనా తప్పు చేయాలంటే భయపడుతూ ఉంటావు, పాపం చేయాలంటే భయపడుతూ ఉంటావు. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డ కాబట్టి, దేవుడు నిన్ను చూస్తున్నాడు కాబట్టి, దేవుడు నిన్ను ఎరుగును కాబట్టి నువ్వు దేవుని భయభక్తులు కలిగి ఉంటున్నావు. అయ్యా నేను పాపం చేస్తే నరకానికి వెళ్తానేమో, నేను పాపం చేయను, నేను దేవుని విశ్వాసం కలిగి నమ్ముకున్నటువంటి బిడ్డ నేను కాబట్టి దేవుని వల్ల జీవిస్తానని చెప్పి దేవుని ఆత్మ నీలో ఉంది కాబట్టి దేవుని ఆత్మకు ఆత్మానుసారముగా నువ్వు జీవించగలుగుతావు. అదే విధంగా క్రీస్తు మీ యందు ఉన్నచో మీ శరీరము పాపమునకు మరణించినది, కానీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. క్రీస్తు మీ యందు ఉన్నచో మీరు శరీరానుసారంగా మరణించారు. ఇక్కడ చూసినట్టు ఆ క్రీస్తు ఆత్మ తన యందు లేనివాడు ఆయనకు చెందినటువంటి వాడు కాదు. దేవుని ఆత్మ నీ యందు ఉన్నచో నీవు నీ శరీరము పాపమున లేదు. దేవుని ఆత్మ నీలో లేకపోయినప్పుడు శరీరానుసారముగా నువ్వు పాపం చేస్తున్నావు, పాపలు మరణిస్తున్నావు. కానీ ఆత్మ నీతి విషయమే జీవము కలిగి ఉన్నావు. ఆత్మ నీతి విషయమే జీవము కలిగి ఉన్నావు. ఏంటంటే ప్రియులారా, ఎప్పుడవుతో నువ్వు దేవుని బిడ్డగా నువ్వు జీవిస్తున్నావో నీలోనికి పాపం రాదు. పాపం రావాలంటే అపవాదాన్ని శోధించాలంటే అపవాదం సోటేవో నువ్వు. ఎందుకంటే క్రీస్తుకు అనుగుణముగా నువ్వు జీవిస్తావు, క్రీస్తు అనుగుణముగా జీవిస్తావు కాబట్టి, క్రీస్తుకు అనుగుణంగా నడుస్తావు కాబట్టి, మరి మాటల్లోను చేతల్లోను నడవడికల్లోను నీవు ఆయనను భయభక్తులుగా జీవిస్తావు కాబట్టి నీ దగ్గర ఏ అపవాది రాదు. ఏ అపవాదం వచ్చినా నేను శోధించడానికి వచ్చినా నువ్వు ప్రార్థనా పరుడు అన్నావు, పరుడై ఉన్నావు కాబట్టి నువ్వు ప్రార్థన ద్వారా శక్తిని పొందుకుని అపవాదం జయించగలుగుతావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే విధముగా కనుక సోదరులను మనము బద్దులమైనది శరీరానుసారము జీవించుటకు కాదు. ఏలైనా మీరు శరీరానుసారులై జీవించడంతో తప్పక మరణించరు. కానీ ఆత్మసే పాపక్రియలను మీరు నశింపచేసిన సో మీరు జీవించదరు. శరీరానుసారముగా జీవిస్తే మీరు పాపములో మరణిస్తారు.
ఆత్మానుసారముగా నువ్వు జీవిస్తే మరి క్రీస్తు యందు నువ్వు మరణము నుండి లేవనెత్తబడతావు. క్రీస్తు ఏ విధంగా అయితే పాపమును జయించి సజీవుడిగా సమాధించి లేవనెత్తబడ్డాడో, నీవు కూడా పాపమును జయించి క్రీస్తు సన్నిధిలోనికి, క్రీస్తు లేపబడినట్లుగా నీవు కూడా లేపబడి పరలోక రాజ్యములోనికి చేర్చబడతావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి యొక్క పరిశుద్ధమైన సమయంలో నీవు నేను కూడా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన ఉద్దేశాలు ఏంటంటే, ఆదివారం రోజున మాత్రము మీరు తప్పనిసరిగా మరిచిపోకుండా విశ్రాంతి దినము రోజున తప్పనిసరిగా దేవుని సన్నిధికి వెళ్ళడానికి సిద్ధపడండి. ఇప్పుడు విశ్రాంతి దినాన్ని మరి పరిశుద్ధ గ్రంథం చెప్పినట్టుగా నిర్గమకాండము 20:8 ప్రకారముగా విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకము ఉంచుకొనుమని లేఖనాలు చూస్తున్నాం. ఆ లేఖనాలకు అనుసారముగా మనము క్రీస్తు సన్నిధికి, దేవుని సన్నిధికి ఆదివారం రోజున పిల్ల పాపలతో మరి కుటుంబ సమూహముగా దేవుని సన్నిధికి వెళ్ళి యాజకులు చెప్పే వాక్యాలను ఆలకించి దేవుని చిత్త ప్రకారం జీవించేటట్టు భాగ్యం పొందుకోవాలి. మరి చాలా మంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా నాకు పోల్ చేస్తున్నారు. మరి యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేస్తున్నప్పుడు మరి యూట్యూబ్లో వీడియోలు చూసి, అయ్యా మా కోసం ప్రార్థించండి, మరి మా అబ్బాయికి వివాహం జరగాలి, మా అమ్మాయికి వివాహం జరగాలి, మా అబ్బాయికి మంచి భార్య రావాలి, మా అమ్మాయికి మంచి భర్త రావాలి, ప్రార్థన చేయండి అని చెప్పి నాకు అనేక సందర్భాల్లో యూట్యూబ్లో కామెంట్లు పెడుతున్నారు. మరి కాబట్టి యేసు నామములో మీకు శీఘ్రముగా మీ అబ్బాయికి మంచి భార్య వస్తుంది, అలాగే మీ అమ్మాయికి మంచి భర్త వస్తాడు. మరి అదే విధముగా మరి చాలా మంచి చదువుకుని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. పెద్ద పెద్ద చదువుకుని మరి ఈ సంవత్సరం మరి దేవుడు నీకు ఉద్యోగం ఇస్తాడు. నమ్మినట్లయితే ఆమెను చెప్పి మరి కామెంట్ చేయండి. ప్రియమైన దేవుని బిడ్డ, చాలా మంది అనారోగ్యంతో ఉంటున్నారు. మరి ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి మరి జలుబు, రొంప, అలాగే తలపోటు, బలహీనత, మరి ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, అలాగే రొంప పట్టడము, రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి వర్షాకాలం కాబట్టి మరి మందులు వేసుకోండి. మరి అలాగే మీకు అవసరమైనట్లయితే, మీకు నమ్మకం ఉన్నట్లయితే, దైవజనుడు ఫోన్ చేసినట్లయితే దైవజనుడిగా నేను మీకోసం ప్రార్థన చేస్తాను. యేసునామంలో మీకు మంచి ఆరోగ్యాన్ని దేవుడు ఇస్తాడు. రకరకాల వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. ఎవరైతే వ్యాధులతో బాధపడుతుంటారో మరి యేసునామంలో నీకు సంపూర్ణ స్వస్థత కలుగును గాక, యేసునామంలో నీకు విడుదల కలుగును గాక, నీకు మంచి ఆరోగ్యం కలుగును గాక. ఎందుకంటే ఆనాడు మోసే ఇశ్రాయేలు ప్రజలకు దేవునికి మధ్యవర్తిగా ప్రార్థన చేసినప్పుడు మరి మోసే ప్రార్థన దేవుడు ఆలకించి ఇశ్రాయేలు ప్రజలకు ఏ విధంగా అయితే వాళ్ళ అవసరాలు తీర్చాడో అదే విధముగా మరి ప్రజలకి దేవునికి మధ్యవర్తి అయినటువంటి దైవజనుడిగా మీకోసం నేను ప్రార్థిస్తాను. మీకు ఏ సమస్య అయినప్పుడు కూడా నా ఫోన్ నెంబరు 8790759946 ఫోన్ చేయండి, లేదా నా యూట్యూబ్లో కామెంట్ పెట్టండి, లేదా నా వాట్సాప్కి మీరు మరి వీడియో కాల్ చేయండి, లేదా మరి కాల్ చేయండి, వాయిస్ కాల్ చేయండి. నేను మాట్లాడతాను. ఏ టైంలో ఫోన్ చేసినప్పుడు కూడా, అంటే ఏ టైంలో అయినప్పుడు కూడా, రాత్రిలో అయినా పగలైనా ఏ సమయం అందైనా కూడా మీరు ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేసి మీకు జవాబిస్తాను. మీరు అదే విధంగా ఆర్థిక సమస్యలతో అప్పులైపోయాము, ఆర్థిక సమస్యలతో ఉన్నాము, మా అప్పులు ఎలా తీరుతాయో మాకు తెలియడం లేదు, మా కోసం ప్రార్థించండి, మరి యేసయ్య అప్పులు తీర్చాలని చెప్పి అని చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. వారి కోసం కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. మరి అదే విధంగా భార్య భర్తల మధ్య తగాదాలు, చిన్న చిన్న మాటల వల్ల, పట్టుదల వల్ల మరి చాలా మంది కుటుంబాల్లో మరి విభేదాలు వచ్చి విడిపోతున్నారు. మరి అలా చేయద్దు ప్రియులారా. భార్య భర్తలుగా మీరు దేవుని యందు ప్రియులు కాబట్టి అర్థం చేసుకోండి. మీరు ఒక భార్యగా, ఒక భర్తగా మరి వివాహం చేసుకునేటప్పుడు ఆ చేతులు చేయి వేసి మీ అమ్మానాన్నల ముందు, అమ్మాయి అమ్మానాన్నల ముందు, అబ్బాయి అమ్మానాన్నల ముందు, చుట్టాల ముందు దైవజనులు చేతులు చేసి వివాహం చేస్తారు. కష్టములోను, సుఖంలోను, వ్యాధిలోను, బాధలోను ప్రామాణికముగా నీతో ఉంటాను,
జీవితాన్ని నీతో ఉంటానని చెప్పి భార్య భర్త ఇద్దరు కలిసి ప్రమాణాలు చేసుకుంటారు. ఆ ప్రమాణాలు నిరూపించుకోవాలంటే భార్య భర్తలు ఇద్దరు కూడా అన్యోన్యముగా బ్రతికినంత వరకు కూడా దేవుని భయభక్తులు కలిగి, దేవునికి విధేయత కలిగి, దేవునికి ఫస్ట్ ప్రేయర్కి ఇచ్చి, తర్వాత మీ కుటుంబంలో ఉన్న భార్య కానీ, బిడ్డలు కానీ, స్నేహితులు కానీ, అక్క చెల్లెలు కానీ, అన్నదమ్ములు కానీ వారిని పలకరించండి. మరి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండండి. ఎందుకంటే లేదు వెళ్ళండి, మరి వెళ్ళి ఇంటికి వెళ్ళండి, మీకు సామాన్ దొరికితే ఇంటికి వెళ్ళి పలకరించండి, మీ బంధాలు ముడిపడట అని చెప్పి ఒక దైవదాసనంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా కుటుంబాల్లో ఫోన్ చేసుకోరు, వెళ్ళరు. మరి ఏదైనా ఫంక్షన్ ఫోన్ చేసినప్పుడు కానీ, మరి ఇంటికి వచ్చి చెప్పినప్పుడు కానీ, మరి ఆ పెళ్ళిళ్ళకి, మరి పుష్పాస్పత్రులకి, ఫంక్షన్లకి, ఇంకా జ్ఞాపకార్థాలు పిలిచినప్పుడు వెళ్ళండి. ఎందుకంటే వెళ్ళాలి. వాళ్ళ జ్ఞాపకార్థం అన్నప్పుడు చనిపోయిన వారికి జ్ఞాపకార్థంగా ప్రార్థన పెట్టినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని వాదార్చేటటువంటి మాటలు చెప్పి భోజనం చేసి, మరి చనిపోయిన వారి ఆత్మకు నిత్యవిశ్రాంతి కలగాలని చెప్పి మనం ప్రార్థన చేసి రావాలి. చాలా మంది చనిపోయిన వారింటికి, చనిపోయిన వారు జ్ఞాపకార్థం కూటానికి పిలిస్తే కూటానికి రారు. వాళ్ళ ఇంటికి భోజనం తినాలనో ఏంటో తెలియదు, కానీ వాళ్ళ ఇంటికాడ ఏదైనా పెడితే తినాలని భయంతో రారో ఏంటో. కానీ పిల్లరా, చనిపోయిన వారింటికి జ్ఞాపకార్థానికి వెళ్ళాలి, చనిపోయినప్పుడు వెళ్ళాలి. మరి సమాధి కార్యక్రమం ఇప్పుడు చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తారు తెలుసా? మరి ఎప్పుడైతే 2020 కరోనా వచ్చిందో, కరోనా వచ్చినప్పుడు కానించి మర్చిడి వేరే ఉంటుంది, ఆ మానవత్వ వాహనం. ఆ వాహనంలో అక్కడి నుంచి బాక్స్ పంపించేస్తారు. బాక్స్ ఏం చేస్తారు, తెచ్చేస్తున్నారు. ఇంటికి తెచ్చేసిన తర్వాత బాక్స్లో డెడ్ బాడీని పెట్టి, మరి దూరదేశం నుంచి పిల్లలు వస్తారు కదా, కొడుకులు కానీ కూతురు కానీ వచ్చేదాకా వస్తున్నారు. వచ్చిన తర్వాత మరి ఆ పాడుగట్టి మరి బాక్సులు పెట్టేసేసి మళ్ళా అదే వ్యాన్లో ఎక్కించి వెళ్ళిపోతున్నారు. వ్యాన్లో ఎక్కించి వెళ్ళిపోతూ ఉంటారు. మరి అది ఇదివరకు మొయ్యడం లేదు, మొయ్యాలి. మన వాళ్ళ రుణం మనం తీర్చుకోవాలంటే మనం వాళ్ళ శవను మోయాలి. మరి అదే విధముగా ఈ జ్ఞాపకార్థ కూటలకు వెళ్ళాలంటే ఎందుకు వెళ్ళాలంటే, మరి ఇంట్లో వాళ్ళకి వాదార్పుతుంటారు, బాధతో ఉంటారు. కాబట్టి వాళ్ళని వాదార్చిన మాట్లాడి వాళ్ళని వాదార్చి తర్వాత అక్కడ భోజనం చేసి చనిపోయిన వారి ఆత్మకు నిత్యవిశ్రాంతి కలగాలని చెప్పేసి మనం ప్రార్థన చేసి రావాలి. మరి అదే విధముగా మరి పెళ్ళిళ్ళకి ఫంక్షన్కి పిలిచారనుకోండి, వెళ్ళండి. వాళ్ళు ఏం పెట్టలేదు, నేను వెళ్ళి పెట్టాలని పిలిచారు, అట్టాడితే అట్టున్నారు పెట్టారు, సామెత ఉంది కదా, వాళ్ళు ఏం పెట్టలేదు కదా, నేను వెళ్తే పెట్టాలి కదా అని చెప్పి మానేస్తూ ఉంటారు. అలా కాదు ప్రియులారా, నేను పిలిచారు, ప్రేమతో పిలిచారు. ప్రేమతో పిలిచినప్పుడు వెళ్ళి పుష్పోత్పత్తి అనుకోండి, వెళ్ళండి. అక్కడ ప్రేమ మీద ఏర్పాటు చేస్తారు కాబట్టి ప్రేమని స్వీకరించండి. ఏదైనా పెట్టాలని పెట్టు, వాళ్ళు ఏదైనా ఇస్తే తీసుకోరా. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇచ్చి, లేదనుకుంటే వాళ్ళ కోసం పుష్పోత్పత్తుల అమ్మాయి కోసం ప్రార్థన చేసి ప్రేమను స్వీకరించండి. మరి అదేవిధంగా పెళ్ళిళ్ళకి వెళ్తూ ఉంటారు. పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు దూరం నేను రాను, దగ్గరతో వస్తాను అంటుంటారు. కానీ నిన్ను ప్రేమగా పిలిచారు కాబట్టి ఎంత దూరమైనా కూడా వెళ్ళాలి, దగ్గరైనా దూరమైనా వెళ్ళాలి. ఒక స్నేహితురాలుగా, ఒక బంధువుగా, ఒక చుట్టముగా నేను పిలిచినప్పుడు వెళ్ళండి. ఐక్యత కలిగి ఉండండి. క్రైస్తవులందరూ కూడా ఐక్యత కలిగి ఉన్నారు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు అపోస్తల కార్యం 1:16 చూసినప్పుడు అక్కడ యేసు ప్రభువారు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మరియమ్మ గారు మాత్రం ఉన్నారు. అక్కడ మరియమ్మ గారితో కొందరు స్త్రీలు ఉన్నారు, కొందరు పురుషులు ఉన్నారు. అందరూ కలిసి ఐక్యత కలిగి ప్రార్థన చేశారు. కాబట్టి మన దేవుడు యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిపోయాడు అని చెప్పినప్పుడు ఆయన పరిశుద్ధాత్మను 8వ రోజున పరిశుద్ధాత్మను పంపించాడండి. ముందుగానే భూలోకంలో ఉండగానే నేను వెళ్ళి మీకు అనేక నివాస స్థలం ఏర్పాటు చేసి మీకు ఒక ఆదరణకర్తను పంపుతామని చెప్పాడు. అలాగే పరలోకానికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ప్రార్థన చేస్తున్నారు. అక్కడ స్త్రీలు పురుషులందరూ కలిసి గుమిగూడి ఆత్మతో సత్యంతో ఆరాధించారు, ప్రార్థించారు. 8వ రోజున పరిశుద్ధాత్మ దేవుడు పంపించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మనం పరిపాలిస్తున్నాడండి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మా అదే విధముగా స్వార్థము అశుద్ధ ఉండొద్దు ఎవరు కూడా. ప్రతి క్రైస్తవుడు కూడా ఎలా ఉండాలి? దేవునికి నమ్మకమైన బిడ్డగా ఉండాలి. అబద్ధం ఆడవద్దు. అబద్ధాలు ఆడుతూ ఉంటారు.
చిన్నదానికి పెద్దానికి అబద్ధాలు ఆడుతుంటారు. అబద్ధం ఆడితే అతుక్కోవాలి, కానీ అతుక్కోలని అబద్ధం ఆడితే నువ్వు ఇంకా మోసపోతావు. ప్రియమైన దేవుని బిడ్డారా, అబ్రహాము కూడా సారాని ఐగుప్తు దేశం వెళ్ళినప్పుడు సారాని కాపాడుకోవడానికి ఈమె నా సహోదరు అని చెప్పినప్పుడు అక్కడ ఫరో రాజు వదిలిపెట్టేశాడండి. ఆ చిన్న అబద్ధం ప్రాణాన్ని కాపాడింది. మనం ఏం చేస్తాం, పెద్ద పెద్దవాళ్ళకి చిన్న చిన్న అన్నిటికీ కూడా అబద్ధాలు ఆడుతుంటాం. అబద్ధాలు ఆడకూడదు, మోసాలు చేస్తూ ఉంటాం, దినదినం పాపాలు చేస్తూ ఉంటాం, అడిగడికి పాపం చేస్తూ ఉంటాం. ఈ పాపానికి దూరంగా ఉండాలి. ఎవరైతే క్రీస్తునందు ఉన్న ఎడల నువ్వు నూతన సృష్టి, పాత గతించిపోతున్నాయి, నూతనముగా నువ్వు జన్మించాలి, నూతనముగా దేవుల్లో జీవించాలి. అంటే ప్రియులారా, అన్నిచో ప్రేమ కలిగి జీవించాలి. అప్పుడు నువ్వు దేవుని బిడ్డవని అందరూ కూడా తెలుసుకుంటారు. నువ్వు ఒక మాదిరి జీవితం జీవించాలి. ఒక క్రైస్తవునిగా, ఒక క్రైస్తవురాలుగా ఒక మాదిరికరమైన జీవితం జీవించాలి. నిన్ను చూసి ఎదుటి వాళ్ళు నేర్చుకోవాలి, అన్నిలు కూడా నేర్చుకోవాలి, అన్నిలు కూడా విశ్వసించాలి, అన్నిలు కూడా దేవుళ్ళకి రావాలి. ఇది మత ప్రసారం కాదండి, ఇది పరలోకానికి మార్గం. క్రైస్తత్వం ఒక మతం కాదండి, పరలోకానికి మార్గం అండి. పరలోకానికి మార్గం కాబట్టి ఈ పరలోక రాజ్య సువార్తను వినాలి, అంగీకరించాలి. మరి చాలా మంది డౌట్ పడుతూ ఉంటారు, క్రీస్తు ప్రభు యేసు ప్రభు ఫారిన్ దేవుడు కదా, ఫారిన్ నుంచి వచ్చాడు అని చాలా మంది తప్పుగా మాట్లాడుతుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని 1600 సంవత్సరాలు 40 మంది ప్రవక్తలు రాశారండి. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ప్రవక్తలతో దేవుడు ప్రేరేపించాడు. ప్రార్థన చేస్తూ ఉండగా, ప్రార్థన చేస్తూ ఉంటుంటే దేవుడు వారితో మాట్లాడిన విధముగా వాళ్ళు రాశారండి. ఇది సత్యం అండి. యేసు ప్రభు వారు పుట్టింది బెత్లెహేము, పెరిగింది నజరేతు, చనిపోయింది యెరూషలేములో. ఇవన్నీ కూడా ప్రూఫ్లు ఉన్నాయి, మన దేవుడికి ప్రూఫ్లు ఉన్నాయి. ఋగ్వేదం కానీ, గీతా పారాయణం కానీ, రామాయణం కానీ, మహాభారతం కానీ, భగవద్గీత కానీ ఏది కూడా సృష్టిని గురించి రాయబడలేదు. ఈ పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే సృష్టి గురించి రాయబడింది. మొదటి దినము, రెండవ దినము, మూడవ దినము, నాలుగవ దినము, ఐదవ దినము, 6 దినాలు దేవుడు 5 దినాలు ఆయన నోటితో పలికి చేశాడు. 6వ రోజున మానవుడిని మట్టి పిసికి తన పోలికలో తన రూపములో మానవుని చేశాడు. తన ముక్కురంధ్రము ప్రాణవాయువు వదగా మానవుడు జీవము గలవాడయ్యాడండి. అంతే ప్రియమైన దేవుని బిడ్డ, అందుకే మట్టి నుండి వచ్చిన సరే మట్టిలో కలిసిపోతుంది. దేవుడిచ్చిన ఆత్మ దేవుని సన్నిధికి చేరుకుంటుంది. మరి ఎన్ని నాళ్ళున్నా, ఎన్ని సంవత్సరాలున్నా ప్రతి ఒక్కరూ మరణించాలి. నువ్వు మరణించేంత వరకు నువ్వు మంచి పనులు చేస్తావు, దాన ధర్మాలు, పుణ్యకాలాలు చేస్తూ దేవుడికి ఇష్టమైన బిడ్డగా జీవించాలి. నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి అనారోగ్యం రావచ్చు, సమస్యలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. ఎన్ని సమస్యలు వచ్చినా దేవుని మాత్రము విడిచిపెట్టవద్దు ప్రియులారా. ఎన్ని ప్రమాదాలు వచ్చినా దేవుని విడిచిపెట్టవద్దు. నాకు 10 యాక్సిడెంట్లు అయినాయండి. 10 యాక్సిడెంట్లుగా 10. నా జీవితంలో కోమాలోకి వెళ్ళిపోయి మళ్ళీ బ్రతకడం, అది ఎవరు బ్రతికించారంటారు? యేసు ప్రభు వారు. మరి యేసు దేవుని విశ్వాసము కలిగి జీవిస్తున్నటువంటి ఒక దైవ సేవకుడుగా నేను చెప్తున్నా. నేను అనేక సందర్భాల్లో యాక్సిడెంట్ అయినప్పుడు కోమాలోకి వెళ్ళిపోవడం, చచ్చిపోయినట్టుగా జరిగేది. తర్వాత మళ్ళా మరి ట్రీట్మెంట్ జరిగిన తర్వాత మళ్ళీ దేవుడు మళ్ళీ బ్రతికించి మళ్ళా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సమస్యలు రావా? క్రైస్తవులు వస్తాయి. సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు ఇక్కడ ఎన్నెన్నో వస్తూ ఉంటాయి. ప్రమాదాలు వస్తూ ఉంటాయి. చాలా మంది అవమానిస్తూ ఉంటారు, అనుమానిస్తూ ఉంటారు, చాలా మంది తిడుతూ ఉంటారు. అన్నీ కూడా ఒక చెవులు ఏమంటే ఒక చెవుల నుంచి వదిలిపెట్టాడు. నువ్వు ఎంత మౌనంగా ఉంటావో అన్ని దీవెనలు, ఎంత తగ్గించుకుంటావో అంతగా హెచ్చింపబడతావు. అందుకే తను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును, తను హెచ్చించుకుని వాడు తగ్గింపబడును. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు తగ్గించుకుని జీవించాలి. యేసు ప్రభు కూడా వినమ్ర హృదయుడననియు సాధుశీలుడననియు నా నుండి నేర్చుకోమంటున్నాడు. యేసు ప్రభు ఎంత వినయంతో ఉన్నాడో, ఎంత సాధుశీలుడుగా ఉన్నాడో.
ఎంత ఓర్పుతో ఉన్నాడో, ఎంత మౌనంగా ఉన్నాడో అంత మౌనము, అంత శాంతము నీకు కావాలి. అంతమాడు కోపపడుతూ ఉంటారు. ప్రియమైన దేవుడు, నాకు కూడా కోపం వస్తూ ఉంటుంది. ఎందుకంటే కోపపడు కానీ పాపం చేయొద్దు అంటాడు దేవుడు. కోపపడు కానీ కోపం దేనికి పడుతూ ఉంటా? ఒకడు తప్పు చేసినప్పుడు కోపడుతూ ఉంటాడు. ఎందుకో తనని సరిదిద్దడానికి కోపడుతూ ఉంటాం కానీ పాపం చేయడులే. కోపడినప్పుడు పాపం చేయడం అంటే హెచ్చరించాలి. కోపంతో కోపడి హెచ్చరించాలి. ఆ తప్పు చేస్తున్నావు కాబట్టి నువ్వు కోపడనా అని చెప్పి. నువ్వు కోపం దేనికి రావాలి? హెచ్చరించడానికి, పాపం తప్పును సరిదిద్దడానికి, దేవుని మనల్ని నడిపించడానికి నువ్వు కోపడు, కానీ పాపం చేయొద్దు. పాపం అంటే పొడిసేస్తాం, చంపేస్తాం, నరికేస్తాం, చేస్తాం. ఇది పాపం అన్నమాట. పాపము విరుద్ధం అండి దేవునికి. నువ్వు పాపం చేస్తున్నాడుకో, పాపం క్షమించబడాలంటే దేవుని దగ్గర మోకరించవలసిందే. నువ్వు ఎన్ని పాపాలు చేస్తావు అన్ని పాపాలన్నీ కూడా దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే తప్పించుకుంటావు, ఒప్పుకోకపోతే నరకానికి వెళ్తావు. నువ్వు ఒప్పుకుంటావో తప్పించుకుంటావో అది నీ ఇష్టం. ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి ఈరోజు ఈ చెప్పబడిన లేఖనాలన్నీ కూడా దేవుడు నీ భారాన్ని తొలగించడానికే చెబుతున్నాడు. నీ భారం తొలగిపోవాలంటే దేవుని మీద భారం వేసి నమ్మాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని నమ్ముతావో, నిన్ను నమ్మినటువంటి దేవుడు నిన్ను వమ్ము చేయడు, నిన్ను బాగు చేస్తాడు. బాగు చేసే ఏకైక దేవుడు యేసు ప్రభువారు. అనారోగ్యంతో బాధపడుతున్నావు. ఈ లోకంలో ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క డాక్టర్ ఉంటే అన్ని రోగాలకి ఒకే ఒక డాక్టర్ యేసు ప్రభువారు. యేసు నామములో నీ రోగము తొలగిపోవునుగాక, నీ వ్యాధి తొలగిపోవునుగాక, నీ సమస్య తొలగిపోవునుగాక, నీ అప్పులు తొలగిపోవునుగాక, నీ బిడ్డలకు వివాహం జరుగునుగాక, నీకు సంతానం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరు ఆఖరి వరకు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.